బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శివ విష్ణు సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దత్తాత్రేయ సమారంభాం నృసింహయతివర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగీతలోని 33, 34 శ్లోకాలు నిన్న పూర్తయ్యాయి. సద్గురువుని కీర్తించడం అంటే అది సాక్షాత్తు సదాశివుణ్ణి కీర్తించటమేనని, గురుస్వామి యొక్క నామమంత్రాన్ని చింతించడమే అపరిచ్ఛిన్నమైనటువంటి మహేశ్వర ధ్యానమని, ఈ విధంగా గురువే శివుడు, శివుడే గురువు, అభేదం, భేదం లేదు ఇద్దరికీ అని, గురువు యొక్క పాద పద్మముల కింద ఉన్నటువంటి మట్టిలోని ఒక కణం, ఒక ఇసుక రేణువు భయంకరమైనటువంటి సంసారమనే సముద్రాన్ని తరింపజేయడంలో సేతుబంధము అని, అటువంటి గురుదేవులను మేము ఎప్పుడూ ఉపాసిస్తూ ఉంటాము అని చెప్పి, అలాంటి గురుదేవుల యొక్క పాదకమల రజోరేణువు యొక్క ప్రభావం మరి ఇట్టిది అని పరమేశ్వరుడు బోధిస్తూ, ఆ తరువాత 35వ శ్లోకంలో యదనుగ్రహమాత్రేణ శోకమోహౌ వినశ్యతః తస్మై శ్రీదేశికేంద్రాయ నమోస్తు పరమాత్మనే. యదనుగ్రహమాత్రేణ శోకమోహౌ వినశ్యతః తస్మై శ్రీదేశికేంద్రాయ నమోస్తు పరమాత్మనే. సకలానర్థములకు కారణములకు శోకమోహములు నశించునట్టి హేతువు తెలుపుచున్నారు. శోకము, మోహము, ఈ రెండు సకల అనర్థాలకు కారణం. దేని మీదైనా ఎవరి మీదైనా మనకు మోహమున్నా దుఃఖానికి కారణం అయిపోతుంది. మోహము, శోకము. దేని గురించి బాధపడిన శోకం, ఎవరి గురించి బాధపడిన మోహం. మన బతుకు ఎలా మనం సార్థకత చేసుకోవాలని బాధపడాలి, అదొక్కటే పరమావధి. ఏదో వస్తువు గురించో, విషయం గురించో, వ్యక్తుల గురించో, ఇల్లు వాకిళ్ల గురించో ఏ ఇబ్బంది వచ్చినా
శోకము, లేకపోతే అటు వ్యక్తులకు సంబంధించిన విషయాలకు సంబంధించిన మోహము ఉంటుంది. ఈ శోకమోహాలు అనేవి అన్ని అనర్థాలకు కారణం. ఎప్పుడైతే శోకం విపరీతంగా ఉన్నదో, ఏదైనా ఒక విషయం గురించో ఒక వ్యక్తి గురించో మోహంగానే ఉన్నప్పుడు ఆలోచన అంతా దాని గురించే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచన అలా ఉంటుందో అప్పుడు ఆరోగ్యం పాడైపోతుంది. సరిగ్గా తినబుద్ధి అవ్వదు, సరిగ్గా నిద్ర పట్టదు. ఈ శోకమోహముల కారణముగా నిద్రాహారములు సహించవు, సామాన్యంగా జరిగేది. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? అనారోగ్యం వచ్చేస్తుంది. ఈ అనారోగ్యం కారణంగా ఇంకా ఏముంది, ఆరోగ్యం పాడైపోయింది అంటే ఏమీ చేయలేము, ఏమీ సాధించలేము, ఏ పని మీద ఉండదు, ఏ ఆసక్తి ఉండదు, ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉండదు. ఎవరెలా పోతే నాకేంటి, నేను వచ్చిన పని ఏమిటి, నా జన్మ సార్థకత ఏమిటి, నా ఆత్మకు నేను శ్రేయస్సు చేకూర్చుకోవాలి కదా అని ఎవరికైతే నిశ్చిత అభిప్రాయం ఉంటుందో, ఎవరికైతే వివేకం ఉంటుందో వాళ్ళు మాత్రమే జీవితాన్ని సార్థకత చేసుకుంటారు. అందుకని ఏ విషయం పట్లైనా మనం శోకంతో ఉన్నాము అంటే అది మనం ఎంత శోకించినా తిరిగి వచ్చేది కాదు. ఒక వ్యక్తి దూరం కావచ్చు, ఇంట్లో మరణం, జాతస్య హి మరణం ధ్రువం, జన్మించిన తర్వాత మరణం ఎవరికైనా తప్పదు. ఎవరము కూడా కలిసి పుట్టలేదు, ఈ లోకంలోకి కలిసి రాలేదు. వచ్చిన వాళ్ళందరూ మధ్యలోనే కలిశారు. ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. ఒక చోట ఎక్కాలని లేదు, ఒక చోటే దిగాలని లేదు. ఎవరి రుణం తీరిపోతే వాళ్లకు ఈ లోకంలో నుంచి, మనకు తెలుగులో అయితే నూకలు చెల్లిపోయినాయి అంటుంటారు. ఇంకా వాడి నోట్లోకి వెళ్లాల్సినటువంటి బియ్యపు గింజల మీద పేరు ఎక్కడ, ఏ గింజ మీద రాసి లేకపోతే ఇంకా వెళ్ళిపోతాడు, నూకలు చెల్లిపోయినాయి అంటారు. ఎవరి నూకలు చెల్లిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఏం కలిసి రాలేదు కదా కలిసి వెళ్ళడానికి. కనుక అలానే ఎవరి యొక్క ప్రారబ్ధానుసారము వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. నా భర్త కాబట్టి, నా భార్య కాబట్టి, నా పిల్లలు కాబట్టి నేను అనుకున్నట్టు జరగాలంటే జరగదు. వాళ్ళకి ఎవరికి ఏది ప్రాప్తమో అది జరుగుతుంది. వాళ్ళ ప్రారబ్ధాలను అనుసరించి, వాళ్ళ పూర్వజన్మ దుష్కృత సుకృతాలను బట్టి ఎవరి జీవితం వాళ్ళకు ఉంటుంది. అవన్నీ ఎలా జరిగితే అలా జరుగుతాయిలే కానీ నేను నా జీవితాన్ని, నా జన్మని నేను సార్థకత చేసుకోవాలి అని పట్టుదలతో ఉంటే ఏ సందర్భంలోనైనా జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చు. అందుకని భరద్వాజ మాస్టర్ గారు కూడా అంటారు, జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పరిస్థితుల వలన, అనుకోని పరిస్థితుల వలన, ఊహించని కారణాల వలన మనం ఒంటరిగా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. అందరూ వెళ్ళిపోయారు, దూరం అయిపోయారు. లేదు పిల్లలు ఎక్కడికో చదువులకి వెళ్ళిపోయారు. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ దేశాలలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉన్నారు. లేదు కొంతమందికి అసలు పూర్తిగా ఎవరూ లేకుండా ఒంటరిగా అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. అదే వాళ్ళకి ముందు నుంచి వివేకం ఉంటే మొన్నటిదాకా ఆశ్రమానికి వచ్చి 4 రోజులు ఉందామని ఉంటుందండి, గ్లాస్తో మంచినీళ్ళు ముంచుకోవటం చేత కాదు మా ఆయన గారికి, అన్నీ అందించాలి. అదే కొంచెం ఆయనకు చేతనైతే ఎప్పుడన్నా అలాగే ఒకసారి వచ్చి ఉండొచ్చు కదా,
మొన్న ఆవిడ వచ్చారు నీరజ గారు, మరి ఇంట్లో వాళ్ళ భర్త ఒక్కళ్ళే వారం రోజులు ఉన్నారు. దింపి వెళ్ళారు, మళ్ళీ మధ్యలో ఒక రోజు వచ్చి వెళ్ళారు, మళ్ళీ తీసుకెళ్ళడానికి వచ్చారు. అందుకని అన్ని పనులు వచ్చి ఉండాలి అనేది అందుకోసం. ఎవరి ముందో ఎవరి వెనకో ఏమీ తెలియదు. అప్పుడు ఎంత కుంగిపోయినా, ఎంత బాధపడినా, ఎంత శోకపడినా వెళ్ళిపోయిన మనిషిని తీసుకురావటం జరగదు. లేదు అప్పటికప్పుడు నేర్చుకోవడానికి వీలు పడదు. ఇంకా ఒక మోసధోరణిలో గనక బతికితే వాళ్ళకి ఎప్పుడైనా కష్టమే. మోసధోరణి అంటే ఇంకా అలాగే బయటికి వెళ్ళారు ఎక్కడికో పని మీద, వెళ్తే వెళ్ళారు, పెట్టుకొని తినలేవా? అదేమైనా బ్రహ్మాండమా? బ్రహ్మ విద్య అన్నీ ఉండి అక్కడ పెట్టుకుని తీసుకొని తినలేవా? నీకు ఎల్లకాలం అలా సాగుద్ది అనుకుంటున్నావు అలవాటు చేసుకోకపోతే? అలాంటి పరిస్థితి వచ్చిన రోజున ఏమిటి? ఏడుస్తూ ఉంటారు, దిగులుగా ఉంటారు. ఏ కారణాలు చెప్పడం వలన, ఏ అడ్డంకుల వలన నేను ఇప్పటివరకు పూర్తిగా జీవితాన్ని సేవకు కానీ సాధనకు కానీ అంకితం చేయలేకపోయాను, ఇప్పుడు అట్లా అడ్డంకులు ఏం లేవు కదా, నేనే ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడైనా ఏం చేయాలి? మొన్నటిదాకా చెప్పావుగా, మరి అప్పుడు తేలుతుంది అది అన్నీ నిజమో ఉంటుందో. ఎందుకురా ఏడుపంటే ఎగ్గొట్టడానికని. మా ఆయనగారు కొంచెం సహకరిస్తే, మా ఆవిడ కొంచెం సహకరిస్తే అని చెప్తారు కదా. ఎంతమంది ఉన్నారు అట్లా? కాస్త ముందో వెనుకో ఎలా అయినా ఈ లోకం నుంచి వెళ్ళిపోక తప్పదు. ఎంత అవకాశం ఉంటే అంత. ఒకవేళ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నేను జీవితం మొత్తాన్ని నేను దేశ సేవ కోసమో, సమాజ సేవ కోసమో, సాధన కోసమో, ధర్మం ప్రచారం కోసమో నేను అంకితం అయిపోవాలి, ఏదైనా పరిస్థితులు కనుక అట్లాంటివి వస్తే అని మానసికంగా సంసిద్ధులై ఉండాలి. ఈ వివేకం అనేది ముందు నుంచే ఉండాలి, శ్రవణం అనేది ముందు నుంచే ఉండాలి, సద్గ్రంథాలు పారాయణ అవగాహన చేసుకోవడం అనేది ముందు నుంచి ఉంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు దాపరించినా దాని నుంచి మనం అప్పుడు ఆ సమయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎలా జీవితాన్ని దేనికి అంకితం చేయాలో అనేది తెలుస్తుంది. కనుక మొత్తం మీద ఏమిటంటే శోకము మోహము, శోకము మోహము. ఏదో లేదని, పోయిందని, కోల్పోయామని, అనుకున్న జరగలేదని దిగులు, శోకం. వ్యక్తుల మీద ఉండేది, వస్తువుల మీద ఉండేది మోహం. ఏదో కోల్పోయామని ఉండేది శోకం, ఉన్నదాని మీద ఉండేది మోహం. శోకం మోహం. ఉంటేనేమో మోహం, పోతేనేమో శోకం. ఇంకోటి లేదు నీకు మూడోది. అందుకని ఈ శోకమోహములు అనేటువంటివి అన్ని అనర్థాలకి కారణము. జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు సింధుతాయి గురించి చెప్పుకున్నాం. సింధుతాయి గురించి జీవితం ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఆ భర్త అనుమానించడానికి కూడా పాపం వేరే వాడెవడో లేనిపోయిన నింద వేశాడు ఆమె మీద. ఆయనకి ఏదో పని చేసి పెట్టమంటే చేసి పెట్టలేదని అంటే ఆ దుర్మార్గ స్వభావం, ఆ దుష్ట స్వభావం ఎట్లా ఉందో చూడండి. ఏమి ఆవిడ గర్భవతి అంటగా, తండ్రి నువ్వు అనుకుంటున్నావేమో, కాదు నేను అన్నాడు అంతే. ఒక మాట, నిజం కాదు. తండ్రి నువ్వు అనుకుంటున్నావేమో, నేను అన్నాడు అంతే. ఏమైపోయింది? ఈడ్చుకెళ్ళి పశువుల కొట్టంలో పడేశాడు. బిడ్డ పుడితే పుట్టిన తర్వాత బిడ్డని తల్లిని చంపేయాలి పశువుల కొట్టంలో. ఆ పశువుల దొడ్లోనే ఉండి అక్కడే ప్రసవం అయిపోయింది. ఎక్కడ భర్త వస్తే ఏం చేస్తాడోనన్న ఆ సింధుతాయి ఒక పల్లెటూరులో సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ, భర్త కూడా కాదు ఈవిడే, ఆడవాళ్ళు వీళ్ళందరూ ఏవో పనిలోకి వెళ్తూ ఉంటే సరిగ్గా డబ్బులు ఇవ్వడన్నమాట యజమాని. కొంచెం అందరినీ కూడా కలుపుకొని గట్టిగా మాట్లాడిందని వాడు అంత అభాండం వేసి ఎలా చెప్పాలో దీని సంగతి తేలుస్తానని అట్లాంటి అభాండం వేస్తాడు. భర్త
పురుడు వచ్చేసింది, కనీసం ఏ సహాయం చేయడానికి మనిషి లేడు. ఆ పేగు ఆ పశువుల దొడ్లో ఒక రాయి తీసుకొని ఒక బండ మీద పెట్టుకొని ఒక రాయి తీసుకొని ఒక రాతి మీద ఆ పేగు వేసి కొట్టుకొని ఆ పిల్లని తీసుకొని ఆ పురుడు కందుని తీసుకొని అట్లా వెళ్ళిపోయింది. ఆ సింధు తాయి 2000 మంది అనాథలను పెంచింది. అట్లా వెళ్ళిపోయింది. 2000 మంది అనాథలు. ఆవిడ దగ్గర చదువుకున్న వాళ్ళ పెద్ద అనాథాశ్రమం పెట్టి, ఆవిడే పెద్ద చదువుకున్న ఆవిడ కాదు, ధనవంతురాలు కాదు, ఒక ఆడ మనిషి. పురిటి కందుని స్నానం నీళ్లు పోసేది కూడా దిక్కు లేకుండా అట్లాంటి పసికందుని తీసుకొని వెళ్ళిపోయిన ఆవిడ అంచెలంచెలుగా ఎదిరి తన కాళ్ళ మీద తాను నిలబడటం కాదు. ఇలాంటి వాళ్ళెందరికో మనం చచ్చిపోవటం కాదు. ఎందుకు చచ్చిపోవాలి? చచ్చిపోవాలనుకున్న వాళ్ళందరికీ మనం వెలుగుని ఇవ్వాలి, జీవితాన్ని ఇవ్వాలి అనుకుంది. అది జీవితం. ఏదో రకంగా పోతారండి, ఎట్లయినా పోతారు, ఎత్తిన్నా పోతారు, ఎలా బతికినా పోతారు, ఎక్కడున్నా పోతారు, కోటేశ్వరులైనా పోతారు, సంపన్నులైనా పోతారు, పదవున్నా పోతారు, విదేశాలకు వెళ్ళినా పోతారు. ఎక్కడికెళ్ళినా పోవటమే కదా. ఎప్పటికైనా పుట్టామంటే చావడమే ఖాయం. అదేదో మంచిగా ఉందాం, హాయిగా ఉందాం, సత్యంగా ఉందాం, ధర్మంగా ఉందాం, నీతిగా ఉందాం, నిజాయితీగా ఉండేదంతా, మహా బతికేదంతా ఎన్నాళ్ళు. అలాంటి ఆవిడ 2000 మందికి అనాథాశ్రమం స్థాపించి ఆడపిల్లలు మగపిల్లలు ఎంతమందికి తల్లి అయ్యి పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పోసి పెద్ద పెద్ద చదువులు చదివించి ఆ అనాథ పిల్లలకి ఉన్నత ఉద్యోగ స్థితికి తీసుకువెళ్ళి, అలాంటి ఆవిడ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి, అమ్మ నాకు ఆశ్రయం ఇస్తావా, ఇంతమందికి ఆశ్రయం ఇచ్చావు కదా అంటే, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి? నేను ఇట్లా నా భార్యని ఎవడో వేసిన అబండానికి పశువుల కొట్టంలో వాడేశాను, ఈరోజు నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు, ఆవిడ మొగుడే వచ్చింది. నేను ఇంతమందిని సాకుతున్నాను, నిన్ను సాకలేనా, నువ్వు కూడా నా బిడ్డలాగే ఉండు అని అంది. ఇప్పుడు ఈ మధ్యన జరిగిందే ఇది. ఎప్పుడో పూర్వం జరిగింది కాదు ఇది. మహారాష్ట్రలో ఆవిడ లైఫ్ హిస్టరీ సినిమా కూడా తీశారు. సినిమా ఉంది ఇప్పుడు, మరాఠీ భాషలో సినిమా ఉంది, హిందీనో మరాఠీనో. ఎంత గొప్ప స్థితికి వెళ్ళింది ఆవిడ. ఒక స్త్రీ. ఏముంది వెనకాల? అందుకని ఏమి ఉండక్కర్లా, నీకు సంకల్ప బలం ఉండాలి. ఏమంటే ఒక మంచి పని చేసేటప్పుడు నిజంగా మనకి విషయం మనకు అర్థమైతే, భార్య చెప్పిందనో, భర్త చెప్పాడనో, పిల్లలు చెప్పారనో, ఇరుగన్నారనో, పొరుగన్నారనో లెక్క చేయరండి. ఇవన్నీ ఎదవేడుపులే. అంటే ఎంత క్లారిటీ ఉండాలంటే, నా భర్త చెప్పే మాట ఆడికి ఏం అవగాహన లేదు, ఆడి మాట నేను మనసులో అనుకోవాలి, పైకి అనుకోవాలి. లేదా ఆవిడ చెప్పింది, నీకు అవగాహన ఏడ్చింది, నీకు అవగాహన వేసినప్పుడు మీ భార్య చెప్పింది, భార్య చెప్తే ఏమనుకోవాలి? ఏడ్చొచ్చింది, దాని మాట వింటే బతుకు బస్ స్టాండ్. పైకి అనకూడదు, లోపల నీ లెక్కలో నువ్వు ఉండాలి. అదే మరి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అంతే. నీకు కావాల్సింది నీకు చేస్తున్నాను కదా, నీకేమి ఇబ్బంది పెట్టట్లేదు కదా, అంతవరకే. ఏమీ సాధించకుండా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎవరు మనల్ని ఉద్ధరించరు. అందుకని శోకము మోహం ఇంకేముంటుంది? ఏదైనా ఉంటే ఉన్నంతసేపు మోహం, పోయిన తర్వాత శోకం. సర్వానర్థ హేతువులు ఇవి రెండే, శోకమోహములు. మనిషే కావచ్చు, వస్తువే కావచ్చండి. ఉన్నప్పుడేమో దాని మీద వ్యామోహంతో ఇంకా రెండోది ఏం కనపడలేదు. చాలామంది పిల్లల మీద ఎంత వ్యామోహంగా ఉంటారు, భార్య మీద వ్యామోహంతో ఉంటారు, భర్త మీద వ్యామోహంతో ఉంటారు. ఇక ఆ పిల్లలతోటి, కుటుంబంతో అదే జీవిత పరమార్థంలాగా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు దూరం అయితే ఉన్నంతసేపు మోహంతో ఉన్నారు, అప్పుడు ఏమి సాధించలేదు. ఏదైనా జరిగింది, దూరం అయిపోయారా, అప్పుడు శోకంతో ఏమి ఉన్నప్పుడు మోహంతో, లేనప్పుడు శోకంతో
ఇంకేముంది జీవితం? ఎవరెవరు ఏ సమయానికి రావాలో ఆ జీవులు ప్రారంధాన్ని అనుసరించి ఆ సమయానికి వస్తున్నారు. ఇందులో మన అనుకోవడానికి ఏముంది? అసలు మన ప్రమేయం ఏముంది? అందుకని ఏదైనా భగవద్ అనుగ్రహమే. మంచి సంబంధం దొరికిందమ్మా భగవంతుడి దయ వలన, మంచి బాబు పుట్టాడమ్మా దేవుడి దయ వలన, పాప పుట్టిందమ్మా దేవుడి దయ వలన. ఎవరెవరు ఏ సమయానికి రావాలో ఆ జీవులు ప్రారంధాన్ని అనుసరించి ఆ సమయానికి వస్తున్నారు. ఇందులో మన అనుకోవడానికి ఏముంది? అసలు మన ప్రమేయం ఏముంది? అందుకని ఏదైనా భగవద్ అనుగ్రహమే. మంచి సంబంధం దొరికిందమ్మా భగవంతుడి దయ వలన, మంచి బాబు పుట్టాడమ్మా దేవుడి దయ వలన, పాప పుట్టిందమ్మా దేవుడి దయ వలన. పోయినప్పుడు కూడా దేవుడి దయ వలన పోయింది అనుకోగలగడం భక్తి. వచ్చినప్పుడు భగవంతుడి దయ వలన వచ్చింది అని అంటున్నావు కదా, పోయినప్పుడు కూడా దేవుడి దయ వలనే పోయిందని అనుకోవడం, అప్పుడు నువ్వు భక్తుడు అయినట్టు. ఏ దేశికేంద్రియ స్వామి యొక్క కటాక్ష ప్రసరణ మాత్రము చేతనే శోకమోహాలు పూర్తిగా నశించి జీవైశ్వరి ఐకత్వ జ్ఞానము కలుగుచున్నదో అటువంటి పరమాత్మైన సద్గురుమూర్తికి నా నమస్కారం అని పరమేశ్వరుడు చెబుతున్నాడు. నమస్కారము పరబ్రహ్మమూర్తి అయిన గురువుకు నమస్కారము. మరి ఇంతకీ శోకం మోహం సర్వానర్థ కారణం అన్నారు కదా, అవి ఎలా పోతాయంటే, శోకమోహాలు లేకుండా ఉండాలి అని అంటే గురువుని ఆశ్రయించాలి, గురు కటాక్షము పొందాలి, గురు బోధ వినాలి, గురు బోధ వినాలి. ఈ జీవుడు జీవేశ్వర ఐక్యత్వ జ్ఞానము అన్నారు. జీవేశ్వర ఐక్యత్వ జ్ఞానము, జీవుడు ఈశ్వరుడు ఏకం కావాలి. అందుకోసం వచ్చింది మానవ జన్మ. మానవ జన్మ దేనికోసం వచ్చింది? ఏదో ఒకటి చదువుకోవాలండి, తర్వాత ఉద్యోగం చేయాలండి, ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలండి, పెళ్లి చేసుకున్నాక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలండి, రోజు ఆఫీస్కి వెళ్ళావాలండి, పొద్దున్న సాయంకాలం మొగుడు ఒక ఆఫీస్కి పెళ్ళం ఒక ఆఫీస్కి వెళ్ళాలండి, పిల్లవాళ్ళు హాస్టల్లో ఉంటారండి, ఈవిడ డబ్బులు ఆయన డబ్బులు బ్యాంకులో పడతా ఉంటాయండి, ఈ బ్యాంకు డబ్బులేమో వాళ్ళకి ఫీజులు కడతా ఉంటామండి. ఇంత కలిసి ఈ కుటుంబం అంతా కలిసి మొత్తం జీవితంలో ఎన్నాళ్ళు కలిసి ఉంటారో లెక్క పెట్టమనండి చూద్దాం. ఎంతకాలం కలిసి భోజనం చేస్తుంటారు చెప్పమనండి. చిన్నప్పుడల్లా హాస్టల్లో ఉంటారండి, తర్వాత కాలేజీలకి ఎక్కడికో వెళ్ళిపోతారు, ఉద్యోగాలకి ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్తారులే పిల్లాడ బుట్టి అక్కడ డైపర్లు మార్చడానికి, ఏడవకు, నిన్ను అమెరికా తీసుకెళ్తారు. ఇప్పుడు డైపర్లు మార్చడానికి తీసుకెళ్తారు, నువ్వు కూడా ఎందుకని. వాడిలాగు వాడి చొక్కా వాడు తొడుక్కునేదాకా నువ్వు కావాలి. వాడికి అవి చేతనైతే మనం అక్కర్లేదు. అప్పుడు దానికోసమేనా మనం వచ్చింది? జీవేశ్వర ఐక్యత్వ జ్ఞానం పొందటానికి వచ్చావు నీవు అంటున్నారు. జీవుడు జీవ బ్రహ్మైక్యము అని అంటారు, లేకపోతే దాన్ని జీవుడు బ్రహ్మము పరమాత్మ భగవంతుడు ఏకం కావాలి. ఈ జీవుడు మానవ దేహధారి అయి వచ్చింది అందుకోసం. జీవుడు దేవుడు ఏకం కావటం కోసం వచ్చావు. ఈ లోపల బతకడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి తప్పదు. ఇంకా మరి పొలం వెళ్ళాలో, లేకపోతే పని చేయాలో, ఉద్యోగం చేయాలో, వ్యాపారం చేయాలో, ఇవన్నీ బతకడం కోసం. మనిషిగా పుట్టింది కేవలం ఏదో ఒక చాకరీ చేసి ఏదో తిన్నామమ్మా, ఉన్నామమ్మా, పడుకున్నామమ్మా, లేసామమ్మా, ఎత్తుకున్నాం, తోముకున్నాం, ఏ లక్ష్యం లేదు, బతుకుతున్నాం. అలా మనిషి కన్నా హాయిగా అలా అయితే సృష్టిలో ఉండే అన్ని ప్రాణికోట్లు బతుకుతున్నాయి. వాన పడిందని లేదు, ఎండ వచ్చిందని లేదు,
లాస్ అయిందని లేదు, పెట్టుబడి రాలేదని లేదు, తీసుకున్నవాడు ఇవ్వలేదని లేదు, పిల్లలు లేదు, చదువులు లేవు, కాలేజీ లేదు, ఫీజు లేదు, ర్యాంకు లేదు, మార్కులు లేవు, డైపర్లు అసలే లేవు, ఆన్లైన్ లేదు, షాపింగ్ లేదు, సెల్ ఫోన్ లేదు, రీఛార్జ్ లేదు. వేటికి? ఇంటి పన్ను అంటాడు, ఆధార్ కార్డు అంటాడు, పాన్ కార్డు అంటాడు, ఆడు బొంద అంటాడు, వీడు బొంద అంటాడు, ఏమిటో జిరాక్స్లు అంటాడు, పొద్దున్నే జిరాక్స్ కాపీలు. కాకి గోల లేదు, పిసిక్కి గోల లేదు, ఆవుకి గోల లేదు, ఎద్దుకి గోల లేదు. ఎదవ జన్మ బతుకు మనం మంచి పుట్టక. గొప్ప ఏం గొప్ప జన్మ అండి నాకు అర్థం కావట్లేదు. ఇంకొకడికి అందామంటే భయం, వాడిని పెంచగలమో లేదో అని. అవి ఏటాగానొచ్చు అవి. అయ్యో తడిగొడ్డెట్టుకోవటం లేదు, బుజులు జరుపుకోవటం లేదు, ఎన్ని మనిషి బతుక్కి. అమ్మ శ్రావణ శుక్రవారం అయిపోయిందమ్మా, అమ్మ ఏదో పేడ మీద చంపేస్తా అన్నారా ఎవరన్నా? నిన్ను ఎవరన్నా చంపేస్తా అన్నారా? అప్పుడే వినాయకుడి చవితి వచ్చేసిందే, మొన్నేగా శ్రావణ శుక్రవారం వెళ్ళింది. వినాయక చవితి వెళ్ళింది ఎలా అయ్యో దసరా నవరాత్రులు వచ్చేసింది. ఈ బూజులు తలపటం, కడుక్కోవటం, ఎత్తుకోవటంలో ఇవన్నీ అరిగిపోతుంది మనుషులకి. మోకాళ్ళ నొప్పులు పశువులకి ఎందుకు లేవంటే బూజులు తెలిపే పని లేదు, కళాపు చల్లే పని లేదు, అంట్లు తవ్వే పని లేదు. ఏంటండి మనిషి జన్మ చెప్పండి? ఎక్కడ మనిషి జన్మ హాయిగా గొప్పగా ఉన్నట్టు ఎక్కడుంది? ఒక్కటే జీవేశ్వర ఐక్యత్వము అనే జ్ఞానము పొందే అవకాశం నీకుంది కాబట్టి గొప్పది అన్నారు. అదొకటి. మిగతా అన్ని చూస్తే ఏది బెటరు? అంత మాత్రానికి అదొకటేమో మనలో లేదు. జీవేశ్వర ఐక్యం కోసం జ్ఞానం పొందాలని లేదు, ప్రయత్నం చేద్దామని లేదు, సాధన లేదు. అప్పుడు మిగతా అన్ని చూస్తే పశువే బెటర్ కదా, పక్షే బెటర్ కదా, ప్రకృతిలో సహజంగా బ్రతికేస్తున్నాయి. కనుక ఈ జీవేశ్వర ఐక్యత్వము అనేటువంటిది ఆ జ్ఞానం పొందటానికి, ఆ సాధన చేయడానికి వచ్చినటువంటి జన్మ మానవ జన్మ. ఆ జన్మ మనకి సార్థకత కావాలంటే ఆ జీవేశ్వరుల యొక్క ఐక్యత్వము అనేటువంటి జ్ఞానం మనం సముపార్జించాలి అంటే గురువుని ఆశ్రయించాలి. అంటే మానవ జన్మకు ఏది పరమావధో, ఏది పరాకాష్ఠో, ఏది మహోత్కృష్టమైనదో దానిని సాధించాలి అని నీకు గనక ఉంటే, దాన్ని సాధించే జ్ఞానం చెప్పిన వాడికన్నా గొప్పవాడు ఎవరుంటారు నీకు? ఆ జ్ఞానం బోధించిన వాడికన్నా దేవుడు ఎవరుంటారు నీకు? అంతకన్నా నీకు మేలు చేసిన వాళ్ళు ఎవరుంటారు? అంతకన్నా నీకు లాభం చేకూర్చిన వాళ్ళు ఎవరుంటారు? అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తున్నానని సాక్షాత్తు పరమేశ్వరుడు చెబుతున్నాడంటే గురువు ఎంత గొప్పవాడు మరి. అలాంటి గురువులు దొరకడం కూడా కష్టం ఈ రోజుల్లో. అలాంటి గురువులు దొరకడం కష్టం కనుకనే ప్రత్యక్ష గురువుల కోసం పరుగు పెట్టద్దు అన్నారు బాబాగారు. ఏం చేస్తే ఇంకా కోట్లు మనం చందాలు దండుకోవచ్చా అని చూస్తూ ఉన్నారు. కోట్లు, వాళ్ళ ఆస్తులు అసలు ఎన్ని కోట్లు, ఎన్ని వేల లక్షల కోట్లు ఉంటాయో తెలియదు. అటువంటి గురువుకి సాక్షాత్తు పరమేశ్వరుడే నమస్కరిస్తున్నాడంటే మానవ మాత్రంలో మనం ఎంత? గురుదేవుని నుండి పరమ కారుణ్యమును పొందితే, అలాంటి గురువు యొక్క పరమ కరుణ పొందితే ఏమవుతుందో కూడా తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. యస్మాదనుగ్రహం లబ్ధ్వా మహదజ్ఞానముత్సుజేత్ తస్మై శ్రీ దేశికేంద్రాయ నమశ్చాభీష్ట సిద్ధయే. ఏ శ్రీ గురుదేవుని నుండి పరమ కారణమును బడసి
పరమ కారణమును బడసి అవ్యాజ అపార కరుణకు పాత్రుడైన భక్తుడు సకలానర్థకారి అయిన మూలాజ్ఞానము నుండి విడవడి అఖండ జ్ఞాని అయి సకలాభీష్టములను పొందుచున్నాడో అట్టి శ్రీ దేశికేంద్రియ స్వామి కొరకు నేను నమస్కరిస్తున్నాను. పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడిగింది, అందరూ మీకు నమస్కరిస్తుంటే మీరెవరికి నమస్కరిస్తున్నారని. నేను సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైన గురువుకి నమస్కరిస్తున్నానంటున్నాడు శివుడు. శివుడి చేత నమస్కరింపబడిన గురువెవరు అంటే అక్కడ నామరూపాలతో ఉన్నవాడు కాదు, పరమాత్మ పరబ్రహ్మయే. అదే గురువు, అదే సచ్చిదానందము. ఎందుకు మరి శివుడు కూడా గురువుకి నమస్కారం చేస్తున్నానని చెబుతున్నాడు అనంటే, ఏ గురువు యొక్క పరమ కరుణ చేత అవ్యాజ అపార గురువు నుండి మనం అవ్యాజ అపార కరుణకు పాత్రుడైనప్పుడు అజ్ఞానము మూలంగా నశించిపోతుంది. అఖండ జ్ఞాని సకల అభీష్టాలు పొందుతారు. అట్టి గురువుకి మరి నేను నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు సాక్షాత్తు పరమేశ్వరుడు. పరమకారణము, గురుదేవుల నుండి పరమకారణమును పొంది అంటున్నారు. పరమకారణం ఏమిటి? పరమకారణం మానవ జన్మ యొక్క పరమావధి ఏమిటో, మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటో, మానవ జన్మ దేనికోసం వచ్చినదో తెలుసుకొని దానిని అవ్యాజము అపార కరుణ అన్నారు. అవ్యాజ అపార కరుణ. అవ్యాజము అంటే నో డీల్, వ్యాజ్యము అంటే డీల్ ఉంది. నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఏం చేస్తావు, డీల్. గురువు నిజమైనటువంటి మన మేలు కోరే వాళ్ళకి డీల్ ఏమి ఉండదు. అవ్యాజము అపారము, అటువంటి కరుణ, అపారమైన కరుణ, అవ్యాజమైన కరుణ. ఎందుకు గురువుకి అంత తపన? మన బాగు కోసం. మనం బాగుపడితే ఆయనకి ఏమొస్తుంది? మన శ్రేయస్సు కోసం అంత తప్పించడం వల్ల లేనిపోని ఇంకా ఇబ్బందులు పాలవుతూ ఉంటాడు గురువు. మన బాగు కోసం తప్పించి నిందలు నిష్ఠూరాలు పడాల్సి వస్తుంది. ఏమవసరం? అవ్యాజమైనటువంటిది. మనం బాగుపడితే ఆయనకి ఎవరైనా ఏదైనా ఇస్తా అన్నారా? నువ్వెంతమందికి జ్ఞానం బోధిస్తే నీకు ఏదైనా ఇస్తామన్నారా? ఇప్పుడైతే అలాంటి వాళ్లే ఉన్నారనుకోండి, దాన్ని కమర్షియల్ అంటారు. మీకు వ్యవసాయంలో కూడా కమర్షియల్ ఉంటుంది కదా, ఉంటుందా? కమర్షియల్ అని అట్లా. కానీ గురువు యొక్క కరుణ ఎట్లాంటిది అంటే అవ్యాజమైనది, అపారమైనటువంటిది. అలాంటి అవ్యాజమైన అపారమైన కరుణకు పాత్రుడైతే అన్ని అనర్థాలకు మూలమైనటువంటిది అజ్ఞానం. అజ్ఞానం ఏమవుతుంది? మూలాజ్ఞానము. అజ్ఞానమే అన్నిటికీ కారణం. దేనికంటే అనర్థాలకు కారణం. అజ్ఞానము అనర్థాలకు కారణం. ఇందాకేం చెప్పారు? శోకమోహాదులు అనర్థానికి కారణం అన్నారు. ఇక్కడ అజ్ఞానము కారణము, అన్ని అనర్థాలకు అని అంటున్నారు. జ్ఞానము లేకపోవడం. జ్ఞానము లేనప్పుడు అనవసరంగా భయపడటం, అనవసరంగా ఇబ్బంది పడటం, అనవసరంగా దుఃఖించడం. అనవసరంగా దుఃఖించడం కాదు, అవసరమైన దుఃఖం ఏముంది ఇక్కడ? అవసరమైన దుఃఖం ఏం లేదు. కనుక అటువంటి మూల అజ్ఞానం ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు విడివడిపోతావు, జ్ఞాని అవుతావు. చీకటిగా ఉన్నప్పుడు తాడు ఉన్నా కూడా పాము అనిపించింది, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అక్కడ ఏముందంటే ఎందుకు? గుండె నొప్పి వచ్చి కొట్టుకుంటున్నాడు. ఏమిటరా అంటే పాము చూసి అన్నాడు. వెళ్ళి లేటేస్తే పాము కదా, తాడని. అంటే నిజంగా పాము ఉండి భయపడి చచ్చాడా? తాడును చూసి భయపడి చచ్చిపోయాడా? తాడును చూసి పాము అనుకొని భయపడ్డాడు. అది తాడని తెలిస్తే హార్ట్ అటాక్ రాదు కదా, ఇప్పుడు రాదు కదా. అది తాడే పాము కాదు అని తెలియాలంటే ఏం కావాలి? అక్కడ వెలుతురు కావాలి.
చీకట్లో తాడు పాముగా కనపడింది. రజ్జు సర్పభ్రాంతి, రజ్జు సర్పభ్రాంతి అని వేదాంతంలో ఇది ఉదాహరణగా చెప్తారు. అసలు లేని దాన్ని ఉందనుకొని భ్రమించి చచ్చిపోవడం ఏంటమ్మా, నిజంగా ఇదేం పాపిష్టి కర్మమ్మ అంటారు ఎవరైనా? తర్వాత అంటారా లేదా? నిజంగా పామును చూసి దడబుట్టి చచ్చిపోతే అదొక అందం అమ్మ. తాడును చూసి పాము అనుకుని చచ్చిపోయాడంటమ్మ, గుండె ఆగిపోయింది. నీది కాని దాన్ని నీదనుకొని శోకంతో ఉంటున్నావు, నీది కాని దాన్ని నీదనుకొని మోహంతో ఉంటున్నావు. నేను నాది అహం మమ. నేను నాది అనుకోవడమే శోకానికి మోహానికి కారణం. ఇందాక శోకమోహాలు అనర్థానికి అన్ని అనర్థాలకి కారణం అన్నారు. దానికి ఇంకా మూల కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానం వలన నేను నాది అనుకుంటాం. ఏది నీది చెప్పు. మనం వస్తా ఏదన్నా తెస్తే అది మనది. మనం వచ్చేటప్పుడు గొడుగు తెచ్చుకున్నాం, వాన పడుతుందేమోనని. వెళ్ళేటప్పుడు ఆ గొడుగే పట్టుకెళ్ళాలి, ఇంకోటి పట్టుకెళ్తే కుదరదు. ఏమండి, రోజుకు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి పట్టుకుపోయాను, ఖాళీ అయిపోద్ది మొత్తం. మన చెప్పులు మనం వేసుకొచ్చాం కాబట్టి మనం వేసుకెళ్తాం. మనం ఏదైనా పుస్తకం తెచ్చుకుంటే మన పుస్తకం మనం పట్టుకెళ్తాం. మనం ఏదైనా బాటిల్ తెచ్చుకుంటే బాటిల్ పట్టుకెళ్తాం. మన కళ్ళజోడు తెచ్చుకుంటే కళ్ళజోడు పట్టుకెళ్తాం. సెల్ ఫోన్ తెచ్చుకుంటే మనం ఏది తెచ్చుకున్నామో అది పట్టుకొని వెళ్తామండి. అంతే కదా. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేనాడు వెంటరాదు. లక్షాధికారికైన లవణమన్నమే గాని వెండు బంగారు మింగబోడు. వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నాం? తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేనాడు వెంటరాదు. నరసింహ శతకంలో శ్లోకమే అది, ఒక పద్యమే అది కూడా. ఏం తెచ్చుకున్నప్పుడు మరి ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చాం? డైపర్ కూడా వేసుకోకుండానే వచ్చాడు కదా. ఆ డైపర్ కూడా వచ్చాక కదండి వేసింది. ఏం తెచ్చుకున్నాడు? ఏం తెచ్చుకోలేదు కదా. నాదంటవేంటి? మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నామో అది మంది, అది పట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఏం తెచ్చుకున్నాం? మరి ఏమీ తెచ్చుకున్నప్పుడు మరి నాదని ఎట్లా అంటున్నాం మనం? అందుకని ఇక్కడ ఏమైందంటే, మసక చీకటిలో పామును చూసి తాడును చూసి పాముని భ్రమించినట్టే అజ్ఞానం కారణంగా ఇక్కడ మనదంటూ ఏదీ లేకపోయినా మనది అని భ్రమిస్తున్నాం. ఎప్పుడైతే మనది అని భ్రమిస్తున్నామో నేను నాది అనేటువంటి అహమ్మమత్వము చేత ఈ శోకమోహాలు కలుగుతున్నాయి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగవోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము తోడు రాదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కవునో. తేన జుంటి గలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నేను నాది అని అనుకుంటున్నా. ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నావు? ఏం తెచ్చుకున్నావు? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేనాడు వెంట రాదు. లక్షాధికారి అయినా లవణం అన్నం అంటే ఉప్పేసుకున్న అన్నమే తింటాడు కానీ బంగారు పొడి, వెండి పొడి, వజ్రాల పొడి వేసుకొని తినట్లేదు. విత్తమార్జన చేసి విర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము తోడు రాదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి భూమిలో దాస్తావో పాత్ర వేసి దాన ధర్మం లేకుండా దాచి అంటే బ్యాంకుల్లో అండి. ఇప్పుడు భూమిలో కాదు కదా. అప్పుడంటే భూమిలో. చిన్నప్పుడు దాచుకోవడానికి ఏముండేది కదా.
లోపల బీరువాలు కూడా ఉండేవి కాదు కదా. గదిలో మంచం కింద ఒక రాయి తీసి ఆ రాతి కింద మూట పెట్టాము మా చిన్నప్పుడు కూడా. బీరువా ఏం లేదు అప్పుడు, వెండి సామాన్లు అవన్నీ ఉంటే మంచం కింద రాళ్ళు కదా, నాపరాళ్ళు. అప్పుడు ఒక రాయి తీయటానికి వీలుగా ఉండి అందులో ఉండేది. మీరు ఎప్పుడు చూడలేదేమో కోటారెడ్డి. దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకం ఏమవుతుందో చూడండి. ఆ దేవుడి గది ఉండేది కదా, సత్సంగం చేసే గది. ఆ గది కట్టేటప్పుడు పునాది అవుతుంటే దొరికింది. మేము చిన్నపిల్లం అప్పుడు. ఆ రోజుల్లో బ్యాంకులు లేవు, బీరువాలు లేవు గనక అందుకని కూడబెట్టిన సొమ్ముతో పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి భూమిలో దాచుకునేవారండి. గోతులు తీసి ఎందులో అన్నా పెట్టి మూట కట్టి ఊరికే గొయ్యి తీసి కూడా పెట్టేసేవారు. ఆ గోతులో ఎక్కడ పెట్టాడో చెప్పకుండా చెప్పినోడు పోయాడు అనుకోండి, వీడికి ఎప్పుడో ప్రాప్తం ఉన్నప్పుడు ఏదన్నా తవ్వితే దొరుకుద్ది అనమాట. అక్కడ పాకు మీరు ఎప్పుడు చూడలేదేమో కోటారెడ్డి. దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకం ఏమవుతుందో చూడండి. ఆ దేవుడి గది ఉండేది కదా, సత్సంగం చేసే గది. ఆ గది కట్టేటప్పుడు పునాది అవుతుంటే దొరికింది. మేము చిన్నపిల్లం అప్పుడు. ఆ రోజుల్లో బ్యాంకులు లేవు, బీరువాలు లేవు గనక అందుకని కూడబెట్టిన సొమ్ముతో పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి భూమిలో దాచుకునేవారండి. గోతులు తీసి ఎందులో అన్నా పెట్టి మూట కట్టి ఊరికే గొయ్యి తీసి కూడా పెట్టేసేవారు. ఆ గోతులో ఎక్కడ పెట్టాడో చెప్పకుండా చెప్పినోడు పోయాడు అనుకోండి, వీడికి ఎప్పుడో ప్రాప్తం ఉన్నప్పుడు ఏదన్నా తవ్వితే దొరుకుద్ది అనమాట. అక్కడ పాక ఉండేది అంతకుముందు వంటకి. ఆ పాక తీసి షెడ్ కడదామని తవ్వుతుంటే అప్పుడు దొరికింది. అది మందైతే మనకు పర్వాలేదండి, లేకపోతే వీడికి అమావాస్యకి పున్నానికి మెలికలు తిరుగుతుంటారు. అవి మనవి కాకపోతే. మనోళ్ళు దాసింది మనకు దొరికితే వారసులకి పర్వాలేదు. అది ఎవడికో వచ్చిందనుకోండి, అది చెడగొడుద్ది, అది ఇబ్బంది పెడుతుంది. మన తాత ముత్తాతలనే వాళ్ళు మన జాగ్రత్త కోసం దాచి మనకు చెప్పకుండా పోతే అది మనకు దొరికింది అనుకోండి, అది ఉపయోగించుకున్నా ఇబ్బంది ఏం లేదు. అందులో కూడా వెండి రూపాయలన్నీ ఉన్నాయి, బంగారం తక్కువ ఉంది అప్పుడు దొరికినప్పుడు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు రారు కదా, ఎప్పుడో 45 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు వస్తే అవి తీసుకొని మళ్ళీ ఆ పాత్ర మెత్తగా నలగొట్టి నూతిలో పాడేశారు. పాత్ర కూడా ఇవన్నీ తీసుకొని ఆ పాత్ర బావిలో పడేశారట. బావి ఎండిపోయాక ఆ పాత్ర ఉంది ఆ బావిలో. అలాగా ఆ సొమ్ము మనం ఏమైనా పట్టుకెళ్తామా? ఏం పట్టుకెళ్ళాం. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, జేఆర్ సుబ్బయ్య గారు అంటే రెడ్డి గణపవరం కొమ్మూరు పొలాలన్నీ కూడా ఇప్పటికి మన పేరుతోనే ఉన్నాయి, మన ముత్తాత గారి పేరుతోనే. ఆయన పేరు నాకు పెట్టారు 4వ తరం, జేఆర్ సుబ్బయ్య గారు. ఆ పేరు మందని మరి ఏమన్నా అడ్డం తిరిగితే ఏమన్నా మళ్ళీ కొద్దిగా వస్తాయేమో. వస్తున్నాయి, అడ్డం తిరుగుతున్నారు. ఇప్పటికే అలాగే ఉన్నాయి. వాళ్ళు మా చిన్నప్పుడు కూడా ఇంట్లో ఏవైనా కార్యక్రమాలు జరిగితే వాళ్ళు పాలు అవి ఇవి కూరగాయలు అవి కూడా పంపేవారు. ఆయన చలవేనండి, ఆయన భూములు కొనుక్కొని మేము బతుకుతున్నామండి, మాకు ఆయనే తిండి పెట్టారండి, ఆయనే మాకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అండి. కామయ్యపాలెం మొదలు రెడ్డి గణపవరం దాకా 300 ఎకరం ఆశామండి ఆయన, దేవరు సుబ్బయ్య గారు. 300, మనకు 3 కూడా లేదు, 2 సున్నాలు పోయినాయి, ఆ 3 మిగిలింది. ఓ ఎకరం ఎక్కడ దేవుడికి రాయలేదండి, ఏమీ మంచి పని చేయలేదు. మనం ఎంత బెటర్ అండి, ఏమీ లేకపోయినా. మన అయితే ఉంది, తప్పు ఉన్నమాటే కదా. మనోళ్లే 300 ఎకరం ఉంది, కూతుళ్ళకి ఇచ్చావు, కొడుకులకి ఇచ్చావు, అందరికి ఇళ్ళు వాకిళ్ళు కట్టావు, బంగారాలు పంచావు. చూడండి, 5గురికి ఇళ్ళు ఆయనే కట్టించాడు, 5గురు కొడుకులకి ఇళ్ళు ఆయనే కట్టించాడు. 5గురికి ఆయన వాటా ఆయన ఉంచుకొని కూతుళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఒక్కొక్క 40 ఎకరం ఇచ్చి ఏమన్నా పట్టుకుపోతారా? ఇప్పుడు ముసలివాళ్ళు అయిపోయిన వాళ్ళకి జేఆర్ సుబ్బయ్య గారి పొలాలు ఇక్కడి నుంచి రెడ్డి గణపవరం దాకా జేఆర్పురం భూములే. ఆయన టాప్ అప్పుడు కామయ్యపాలెంలో.
బళ్ళు వాళ్ళైతే వాళ్ళ బళ్ళు అవుతాయి. తర్వాత అసలు అంటే అలాంటి అంత సంపద ఉన్నప్పుడు ఏమి ఒక మంచి పని కూడా ఎందుకు చేయలేకపోయాడు ఆయన అనుకుంటాను నేనైతే. మన ముత్తాత అయితే మాత్రం తప్పే ఉందండి, ఉన్నమాటేగా. అదే మనకు ఉండమనని మరి మనకేమి లేకపోయినా నిత్య కళ్యాణం పచ్చతోరణం మరి ఎవరొచ్చినా మనం పెడతాం, తింటారు, వెళ్తారా? ఆయనకు అంత ఉంది. పోనీ ఇంత కష్టపడి సంపాదించి ఇల్లు కట్టించి వాకిలు కట్టించి బంగారం పెట్టి పొలాలు పెట్టి ఇంత పంచాడు కదా ఆస్తి. నీ ఫోటో అన్నా ఉందా ఎక్కడన్నా? నీ ఫోటో నీ కొడుకులన్నా పెట్టారా? నీ మనవాళ్ళన్నా పెట్టారా? ఎవరైతే శుభ్రంగా తింటున్నారో వాళ్ళు ఎవరైనా తలుచుకుంటున్నారా? నువ్వు చేసుకున్నదే కదా నీకు వచ్చేది. గురువు లేకపోతే 300 కాదు 3000 ఎకరాలు ఉన్నా ఇలాగే ఉంటుంది కదా. అదే గురువు ఉండుంటే ఆయన సత్సంగం వినుంటే జయవర సుబ్బయ్య గారు కూడా ఏదైనా పారాయణ చేస్తుంటే ఆయన ఉన్నప్పుడు మేము పుట్టాం. ఆయన ఉన్నప్పుడే పుట్టాం. 4 తరాలు ఒకేసారి ఒకే ఇంట్లో ఉన్నాం. 4 తరాలు సుబ్బయ్య గారు, ఆయన కొడుకు, నాన్నగారు, నేను, 4 తరాలు ఒకే చోట ఒకే ఉండడం కష్టం కదా. మహా అయితే తాత ఉంటాడేమో కానీ తాతకి తండ్రి తల్లి కూడా ఉన్నారు మేము పుట్టాక కూడా. వాళ్ళు ముసలోళ్ళు అయిపోతే వాళ్ళకి మేము ఈ చేతులు పట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళం, చిన్నపిల్లలం బాగా. కానీ 4 తరాలు ఉన్నాం ఇంట్లో. మేము, తండ్రి, తాత, ముత్తాత ఒకేసారి 4 తరాలు. నేను ఎప్పుడు అనుకుంటానమాట, ఆయనకు అంత ఆస్తి ఉంది కదా. కానీ గురువు లేకపోవడం వలన అంత ఆస్తిపరుడు కూడా ఈరోజు చరిత్రలో మిగులుతాడా? ఇప్పుడు మన జనరేషన్ అయిపోయింది అనుకోండి. ఇప్పటి వరకు కొంచెం ఎవరో చెప్పుకుంటారు ఊళ్ళో. ఇప్పుడైనా ముసలివాళ్ళకి పెద్దవాళ్ళకి తెలుస్తుంది కానీ ఇప్పుడున్న తరం వాళ్ళకి తెలియదు. ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి సత్సంగానికి, మన ప్రాంతంలో ఈ అంకంపాలెం లేకపోతే ములగలంపల్లి, రౌతుగూడెం, గణపవరము, జయవరపు సుబ్బయ్య, అక్కడ గణపవరం వెళ్తే బాగా చెప్పుకుంటారు. జయవరపు సుబ్బయ్య గారు మునిమానవాడండి, జయవరపు సుబ్బయ్య గారు మునిమానవాడండి అంటారు. ఇప్పుడు జస్ట్ ఆ తరం వాళ్ళు అయిపోయారనుకోండి, ఆయన పేరేమి ఉండదు ఇంకా. పోనీ ఆయన ఏమన్నా జీవితాన్ని సార్థకత చేసుకుని ఏమన్నా భగవతత్వం చింతన ఉందా? అంతేమీ లేదు. పోనీ వాళ్ళంతా మనకి కష్టపడకుండా ఇంతమంది బ్రతుకు తెరువుకి ఆయనే ఆధారం అయ్యాడుగా. ఇంతమంది కూడా కూర్చొని తింటమే ఆయన సంపాదించింది మొత్తం. వీళ్ళేం కష్టపడింది కానీ సంపాదించింది కానీ ఏం లేదు. ఆయన ఏమైనా గుర్తుగా ఆయన పేరుతో ఏమన్నా వీళ్ళు ఏమైనా చేశారా? అలాగే ఉంటుంది ఏదైనా. మనం చేసుకున్నదే మనకు. గురువు లేకపోతే ఇట్లానే ఉంటుంది. గురువు లేకపోతే శోకమోహాలే ఉంటాయి. గురువు లేకపోతే అజ్ఞానమే ఉంటుంది. గురువు లేకపోతే జీవ ఈశ్వర ఐక్యము అనేది జరగదు. అసలు పరమార్థం అది, అసలు పొందాల్సింది అదే. మనిషి జన్మ వచ్చినందుకు మనం ఎవరి మాటలు విని మనల్ని మనం మోసం చేసుకున్నా పోయేది మనమే. ఎవరి మాటలు విన్నా ఆధ్యాత్మికంగా ఎట్లా ఉండాలి అంటే ప్రహ్లాదుడు ఉదాహరణగా తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్నప్పుడు మరి మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు కదండి. అంటే ప్రహ్లాదుడు మరి తండ్రి భగవన్నామం మానేయమంటే మానేశాడా? చంపేస్తానన్నా, కొడతానన్నా, తిడతానన్నా, విషం ఇస్తానన్నా, కొండల మీద నుంచి తోసిన, పాములతో కరిపించిన, ఏనుగులతో తొక్కించినా కూడా కన్న తండ్రే అన్ని ఇబ్బందులు పెట్టాడు. నువ్వు హరినామం మాను లేకపోతే చంపేస్తానని బెదిరించిన కాదు, చంపేసే ప్రయత్నాలు అన్నీ చేశాడు. సముద్రంలో పడేయించాడు. అక్కడ తండ్రి మాట వినాలి కదండి. మరి తండ్రి మాట వినాలి కదా. తండ్రి మాట విన్నాడా వినలేదా ప్రహ్లాదుడు? అంటే అర్థం ఏమిటి అక్కడ? తండ్రి మాట వినాలి. ఎప్పుడు వినాలి? భగవంతుణ్ణి స్మరించడం మానమంటున్నాడు. అసలు భగవంతుణ్ణి చేరమని చెప్పే తండ్రి తండ్రి అవుతాడయా? హరి చేరమనేది తండ్రి. ఈయనేమో భగవంతుణ్ణి మానమంటున్నాడు. అప్పుడు తండ్రి అయినా కూడా, కన్న తండ్రి అయినా కూడా
చెడు చెప్తే వినక్కర్లేదు అని ప్రహ్లాదుని యొక్క వృత్తాంతం నుండి మనం గ్రహించాలి. అందుకని మనకి కాస్త అవగాహన ఉందనుకోండి, భార్య మాట ఎంతవరకు అంతవరకే. భర్తకి అవగాహన ఉంది, భార్యకి అవగాహన లేదు. భార్య మాటకి ఎంత విలువ ఇవ్వాలి, ఎంతవరకు వినాలి? భార్యకి అవగాహన ఉంది, భర్త మాటకి ఎంత విలువ ఇవ్వాలి, ఎంతవరకు దాన్ని దృష్టిలోకి తీసుకోవాలి. అలా అని గొడవపడమని కాదు, అర్థం చేసుకొని మనము వాళ్ళ అర్థం చేసుకునే కెపాసిటీ ఉందా లేదా తెలిసిపోద్ది మనకి. ఏమండి, వాళ్ళు ఏంటంటే రుణం అండి, ఏనాడో వాళ్ళకి నాకు రుణం ఉంది, భర్తగా వచ్చాడు, భారీగా వచ్చింది, వాళ్ళకి ఏం చేయాలో అది చేసి పెడతాను, అంతవరకే తప్ప వాళ్ళని మనం బలవంతం చేసే లేదు. వాళ్ళ కోసం మనం జీవితాన్ని సార్థకత చేసుకోకుండా కోల్పోయేది కూడా ఉండకూడదు. తెలివిగా చేసుకోవాలి. ఆ తెలివి కూడా ఎట్లా వస్తుందండి సత్తంగా వినకపోతే ఏమీ తెలియదు కదా. అందుకని సమయస్ఫూర్తితో మెలగడం, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పైకి నువ్వేం చేయకపోవచ్చు, అవగాహన చేసుకో. నువ్వు వంటే చేస్తావు, భర్తకు కావాల్సినవి అందిస్తావు, అన్నీ చేస్తావు, ఏది మానవు చేసుకుంటూ కూడా మనలో మనం ఉంటాం, మన ప్రపంచంలో మనం ఉంటాం, మన ఆధ్యాత్మికంగా మానసికంగా సాధనలో ఉండటానికి బాహ్యంగా ఏమి చేయకపోయినా పర్వాలేదు. బాహ్యంగా చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. రోజు వాదోపవాదాలు వస్తున్నాయండి, పూజ చేయనివాడండి, మా ఆయనకి ఇష్టం ఉండదండి. గంటసేపు పూజ ఎవడు చేయమన్నాడు నిన్ను? రోజు గొడవ ఎందుకు పడమన్నాడు? నువ్వు గంటసేపు పూజ చేసావు, గొడవ పడ్డావు, రోజు గోలే ఇంట్లోను. అంత మాత్రానికి నువ్వు అలా పూజ చేయకపోతే మనసులో చేసుకో, అది తెలివి. ఇప్పుడు రోజు అంతా పూజ చేసి గొడవ పడే బదులు శుభ్రంగా ఓ దీపం పెట్టి దండం పెట్టుకో. చేయొద్దు అనట్లేదమ్మా, అంతంత గంటల పూజ అంటే ఏమిటి, ఆయనకి ఇష్టం లేదు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో, తత్వం అంటే ఏమిటో అర్థమైతే నిజంగా గంటసేపు అక్కడే కూర్చోవాలని కూడా ఏముంది, విషయం అర్థమైతే. అందుకని వివరం ఉండాలి. ఈ చివట అమ్మ భర్త కూడా అట్లాంటి వాడే కదా. ఆయన కూరగాయలు అరటిగెలను అమ్ముకునే వ్యాపారం. ఈ రైతుల దగ్గర పొలాలు వెళ్తాడు, అరటిగెలను అవి కొనుక్కొస్తాడు, ఇంటి దగ్గర కావు ఉంటుంది, కావులో పెడతాడు, పండేసి అమ్ముకుంటాడు. ఈవిడికేమో కొంచెం ఎవరన్నా 10 మందిని పిలిచి కాసేపు భజన చేసుకొని తల అట్టుకొని చేతిలో పెడితే బాగుంటుంది. మా మొగుడు మంచోడు కాదు, తాగుబోతాడు. ఏం చేయాలి అప్పుడు? ఒక గెల్లం ఒక హస్తం కోసామనుకోండి, ఆనమాలు తెలిసిపోద్ది. ఒక గెల తీసామనుకో లెక్క పెట్టేస్తాడు. అక్కడ కట్టుకోండు, ఇక్కడ కట్టుకోండు, ఆ గెల్ల ఒకటి, ఈ గెల్ల ఒకటి తుంచి ఈయన అమ్ముకుంటాకి వెళ్ళే లోపల పిల్లల్ని పిలిచి కాసేపు భజన చేయించి తల కొండ పెట్టేదంట. మనకేదో చెయ్యాలని ఉంది, అంత లేకేమో చచ్చిపోలేదు, బాగానే ఉంది, ఇబ్బంది కూడా లేదు. అమ్మ ప్రాణం ఒప్పిస్తావుదని చేస్తే కుటుంబానికి మంచిదే కదా, పుణ్యం. సీక్రెట్ పోపుల డబ్బాలో దాయటమే. మళ్ళీ పేరు రాసి మైకులో చదివారు అనుకోండి, మా ఆయన దాన్ని సాగుకొట్టేస్తారు, చదవకుండా అని చెప్పుకోవడమే. మంచి పని అన్నప్పుడు ఏదో రకంగా చెయ్యాలమ్మా, తప్పే ఉంది. అయ్యో తాగుపోతాడు మెళ్ళో లేకపోతే ఈవిడు నిద్రపోతున్నప్పుడు అయ్యో దానికి లేదు. కానీ మంచి పని చేయటానికి వచ్చిందా? ఇంట్లో వస్తువులు తేపకోటి అమ్ముకొని తాగి తందనాలు ఆడేవాళ్ళు ఎంతమంది లేరు? అలాంటప్పుడు మంచి పని చేస్తే ఆ పుణ్యం అన్నా వస్తుందేమో. ఎలాగో యజమాని ఆయనే కదా, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సొమ్ము అయిందే, యజమాని అయిందే కాబట్టి ఆడి ఖాతాలో పుణ్యం పడింది. తెలివిగా చేసుకోవాలి, సమయస్ఫూర్తితో మెలగాలి. అట్లా ఆలోచన అయినా తట్టాలిగా అమ్మా. ఆలోచన అయినా తట్టకపోతే ఏం చేస్తాం? మా ముదరష్టపోడు పంపించడండి, మా ముదరష్టపోడు ఒప్పుకో. ఎవరో ముదరష్టపోడు అంటే ఎంత కడుపు మంటగా ఉంటుందో చూడండి లోపల. ఒక స్థాయి దాకే అన్నీ ఉంటాయండి. మరి ఎవడైనా శృతి మించాడంటే ఇట్లాంటి అన్ని పడాలి, మరి తప్పదు. అంతకాడికి ఎందుకు తెచ్చుకోవాలి, ఆ మాట నువ్వెందుకు అనిపించక, ఆడికి ఆ బుద్ధి ఉండాలి కదా. ఏదో దేనికైనా పట్టు విడుపు ఉండాలని. అలానే ఏదో ఇంట్లో అన్నీ అమ్మేసుకొని వాళ్ళతో వీళ్ళతో ఊరికే ఎవరెత్తరు వెళ్తానంటే వాళ్ళకి బాధ్యతలు వదిలేసి, ఇల్లు వదిలేసి, పిల్లల్ని వదిలేసి, అక్కడ సేవకి వెళ్ళిపోయి ఇక్కడ సేవకి వెళ్ళిపోయి ఇంట్లో అత్తగారికి అయితే ముద్ద పెట్టను. కానీ
మామగారికి అయితే నీళ్లు పోయిన కానీ నేను అక్కడ గుళ్ళో అన్నదానం చేస్తానంటే అప్పుడు అది తప్పేగా. అన్నీ అంటే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు, మనం చేయాల్సినవి మన బాధ్యతలు మనం నిర్వర్తించినప్పుడు అప్పుడు కూడా మనకి కొంచెం ఏదో మన కోసం మనం చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదనుకోండి, అప్పుడు మనం తెలివిగా కొంచెం చేసుకోవడంలో తప్పులేదు. అలా కాకుండా మన దగ్గరే తప్పు పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ నేను ఇంకో రకంగా చేస్తానంటే కుదరదు. ఎంత సమయస్ఫూర్తితో ఉండాలి, ఎంత వివేకమో ఉండాలి. అట్లా ఆలోచించేది కూడా, అంత ఆలోచన కూడా ఎవరికి రాదమ్మా. ఎందుకు వస్తుంది? అందుకని సరి అయిన ఆలోచన రావాలన్నా, సరి అయిన అవగాహన కలిగి ఉండాలన్నా సత్సంగాలు వినాలి 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 వినాలి. వినటం మొదలు పెడితే అసలు ఎన్ని ఏళ్ళు వీడికి అర్థం అవడం మొదలవుతుందండి. ఎప్పటికీ ఒక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో వినగా 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 అప్పుడు అర్థం. ఇప్పుడు అర్థం అవుతుందండి. ఇన్నేళ్ళ నుంచి బుర్రకెక్కలేదు. వెళ్తున్నాం వస్తున్నాం కానీ వింటున్నాం అని బుర్రకెక్కలేదండి. ఇప్పుడు తెలుస్తుంది. అంటే మళ్ళీ మన లోపం కూడా మనకు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అది వదలకుండా ఉంటే రేపు ఒకరోజు నిజమే అప్పుడు మనకి ఎక్కలా బుర్రకి అంతా అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కితే మాత్రం ఏముందండి, అప్పుడు అర్థం చేసుకునే వయసులో చేసుకోలేదమ్మా, ఈనాడు చేసుకుంటే మాత్రం ఏం చేయగలం, ఒంట్లో ఓపిక లేదు, బాధపడతాం. అందుకని విజ్ఞాని అయి అనేక జన్మములు ఎత్తిన మీదట అంటాడు భగవద్గీతలో. అలాంటి జన్మలు ఎన్నెత్తాలో, అలాంటి జన్మలన్నీ పూర్తి అయిపోయినటువంటి మహానుభావులే ఈ మహాత్ములు, గురువులు, సాధు సత్పురుషులు. అందుకని వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారంటే వాళ్ళకి అనేక సాధనలతో కూడిన అనేక జన్మలు అయిపోయినాయి వాళ్ళకి. కనుక అట్లాంటి వాళ్ళ అనుభవ సారము, వారి యొక్క ఆ బోధామృతము అంటారు. అందుకని బోధామృతం, సాయినాథ ప్రబోధామృతం, వెంకయ్య స్వామి బోధామృతం, రామకృష్ణ కథామృతం, రామకృష్ణ బోధామృతం. వారి బోధే అమృతం. వారి నోటి నుంచి వచ్చే బోధ ఏదైతే ఉందో అది అమృతం. అమృతం అంటే మృతం లేనిది, నీకు మరణం లేని స్థితినికి తీసుకువెళ్తుంది కనుక అది అమృతం. అమృతం తాగిన వాడికి మరణం ఉండదు. గురువు బోధ విన్నవాడికి మరణం ఉండదు. మరణం ఎందుకు ఉండదండి? గురువు గారు కూడా పోయారు కదండి. ఆయన బోధ విన్నవాడు పోకుండా ఉంటారనంటే దేహం పడిపోవటం కాదు, వాడు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకుండా ఇంక ఇదే లాస్ట్. పోతే పోవాలి కానీ పోవటం ఎవరైనా పోతారు, పోవటం పక్క అండి. కానీ మళ్ళీ మళ్ళీ పోకూడదండి, ఒక్కసారే పోవాలి. అసలు పోవటం అంటూ జరిగితే ఒక్కసారే పోవాలి, మళ్ళీ పోకూడదు, మళ్ళీ మళ్ళీ పోకూడదు. మళ్ళీ మళ్ళీ పోకూడదంటే మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు. మళ్ళీ మళ్ళీ పుట్టకపోతే మళ్ళీ మళ్ళీ పోము, మళ్ళీ మళ్ళీ పుడితే మళ్ళీ మళ్ళీ పోతాం కదా. అందుకని నీ టార్గెట్ ఏంటనుకున్నావు? ఇప్పుడు ఎలాగో పుట్టాం కదా, పోతాం కదా, ఈ పోవటం అనేది ఆఖరి పోవటం అవ్వాలి. ఇదే చివరి మరణం కావాలి, ఇదే లాస్ట్ డెడ్ కావాలి. ఇక మళ్ళీ మళ్ళీ చచ్చిపోవడం అనేది ఉండకూడదు, అంటే మళ్ళీ పుట్టకూడదు. అలా మరలా పునర్జన్మ లేనటువంటి అమృతత్వ స్థితిని ప్రసాదిస్తుంది గురు జ్ఞాన బోధ. గనక దాన్ని బోధామృతం అన్నారు. ఆ గురుబోధ వినకపోతే ఏముందండి? గురుబోధ విన్నవాడు ఏమీ లేకపోయినా హాయిగా బతికేయచ్చు, ఆనందంగా బతికేయచ్చు, భిక్షాటం చేసుకొని అయినా బతికేయచ్చు. అప్పుడు ఏం బాధ ఉండదు. మహాత్ములు ఎలా ఉంటారు? వాళ్ళు బ్రహ్మానందంగా ఉంటారు కాబట్టి ఎవరు పెట్టినా తింటారు, ఎక్కడైనా తింటారు, భిక్షాటనైనా చేసుకుంటారు. ఒడ్డు మీద వస్త్రం ఉందా లేదా కూడా లెక్క లేకుండా, అవి ఏమీ లేకపోయినా అంత ఆనంద స్థితిలో ఉంటున్నారు వాళ్ళు మహాత్ములు. అందుకని అట్లాంటి అది గురువు యొక్క గొప్పతనం, అది గురువు యొక్క శక్తి, అది గురువు యొక్క మహత్యం. అందుచేత అట్లాంటి గురువుకి నేను నమస్కారం చేస్తున్నానని పరమేశ్వరుడు నమస్కారం చేస్తున్నాడు గురువుకి. సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.